హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు పూర్వం 2600 నుండి 1900 సంవత్సరాల మధ్య కాలంలో సింధు ప్రాంతంలో విలసిల్లిన నాగరికతను సింధు లోయ నాగరికత అని పిలిచేవారు. ప్రారంభంలో ఈ నాగరికత ప్రాంతాలు సింధు దాని ఉపనదుల పరిసరాలలో కనుగొనబడటమే అందుకు కారణం. సింధు నాగరికతను మొట్టమొదటిసారిగా 1826లో చార్లెస్ మ్యాసన్ పేర్కొన్నారు. 1920-21 సంవత్సరాలలో మొదటిసారిగా పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో మౌంట్ గోమరీ జిల్లాలో జరిపిన త్రవ్వకాల్లో హరప్పా ప్రాంతంలో ఈ నాగరికత స్థావరాలు బయల్పడటం వల్ల ఈ నాగరికతను హరప్పా నాగరికత అని పిలువబడింది. సర్ జాన్ మార్షల్ ఈ నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టారు. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలైన బెలూచిస్తాన్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ నాగరికతకు సంబంధించిన ఆధారాలు బయల్పడ్డాయి. ఈ నాగరికత వేదయుగానికి పూర్వమే విలసిల్లింది. హరప్పా, మొహంజోదారో, కాలిబంద్ ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాలు అత్యంత ప్రాచీన కాలంలోనే భారతదేశంలో సుసంపన్న నాగరికత విలసిల్లిందని తెలియజేస్తున్నాయి. ఈ సుసంపన్న నాగరికత భారతదేశంలోని వాయువ్య ప్రాంతాల్లో విలసిల్లింది. 20వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేద నాగరికత నుండి ప్రారంభమైనదని చరిత్రకారులు భావించేవారు. 1920 సంవత్సరంలో బ్రిటిష్ వారు రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా వాయువ్య భారతదేశంలో జరిపిన త్రవ్వకాలలో క్రీస్తు శకానికి పూర్వం 2500 ఏళ్ల క్రిందటే ఒక గొప్ప నాగరికత విలసిల్లిందన్న సత్యం తెలిసింది. దీనితో భారతదేశ నాగరికత కూడా ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలైన ఈజిప్ట్, మెస్పటోమియా, బాబిలోనియా నాగరికతల సరసన చేరింది. ఇది కాంస్యయుగానికి చెందినది. దక్షిణ ఆసియాలో మొట్టమొదటి పట్టణ నాగరికతగా ఖ్యాతి గడించింది. ఈ నాగరికత సింధు నదికి ఇరువైపులా ఉండుట చేత దీనిని సింధులోయ నాగరికత అని పిలిచేవారు. విస్తరించి ఉన్న ప్రాంతాలు తూర్పున అలంగీపూర్, ఉత్తరప్రదేశ్ లోని సింధు నది వరకు, పశ్చిమాన సత్యజండార్, సింధులోని దస్తు నది వరకు, ఉత్తరాన మాండా, కాశ్మీర్ లోని చీనాబ్ నది వరకు, దక్షిణాన దైమాబాద్, మహారాష్ట్రలోని ప్రవరీ నది వరకు విస్తరించి ఉంది. సింధులోయ నాగరికత కాలం క్రీస్తు పూర్వం 2500 నుండి 1750 మధ్య కాలంలో విస్తరించింది. ఈ యుగాన్ని కంచు యుగం అంటారు. ఈ నాగరికతకు పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. విస్తీర్ణం 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ప్రధాన దేవత అమ్మతల్లి. పూజించిన వృక్షం అశ్వత్థ వృక్షం, రావి చెట్టు. పూజించిన పక్షి పావురం. పూజించిన జంతువు మూపురం కలిగిన ఎద్దు. ప్రధాన వినోదం నృత్యం. ప్రధాన ఆట చదరంగం. వీరు వినియోగించిన లోహం కంచు. వీరికి తెలియని లోహం ఇనుము. లిపి బొమ్మల లిపి, చిత్రలిపి. తెలియని జంతువు గుర్రం, సింహం, జిరాఫీ. తెలియని పంట చెరుకు పంట, పప్పు దినుసులు. వీరు ఉపయోగించిన రాయి స్టీటైట్. సింధు నాగరికత దాదాపు 1400 ప్రాంతాల్లో విలసిల్లింది. అయితే అందులో 6 నగరాల్లోనే అది చక్కగా విస్తరించింది. ఈ 6 ముఖ్యమైనది హరప్ప, రెండోది మొహంజోదారో. ఈ రెండు ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాయి. వాటి రెండిటి మధ్య 483 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ సింధు నది వాటి మధ్య వారధిగా పనిచేసింది. మూడో నగరం చన్హుదారో. ఇది మొహంజోదారోకు 130 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంది. 4వ నగరం లోథాల్. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కాంబే జలసంధి దగ్గర ఉంది. 5వ నగరం కాలిబంగన్. ఇది ఉత్తర రాజస్థాన్ లో ఉంది. 6వ నగరం బన్వాలి. ఇది హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉంది. ఈ నగరంలో హరప్పా పూర్వ నాగరికత, హరప్పా నాగరికత అనే 2 దశలు కనిపిస్తాయి. హరప్పా నాగరికత గురించి తెలుసుకుందాం. సింధు నాగరికత విశేషాలు. మొదట బయల్పడింది ఇక్కడే. హరప్పా పశ్చిమ పంజాబ్, పాకిస్తాన్ లో రావి నది తీరాన ఉంది. ఋగ్వేదంలో పేర్కొన్న హరోపియు నగరం ఇదేనని చరిత్రకారులు అభిప్రాయం. దయారాం సహాని ఇక్కడ తవ్వకాలు జరిపారు. క్రీస్తు శకం 1921లో ప్రప్రథమంగా బయల్పడిన నగరం ఇది. దీని పేరు మీదుగానే సింధు నాగరికతను ప్రారంభంలో హరప్పా నాగరికత అని పిలిచారు. హరప్పా నాగరికత భారతదేశంలోని తొలి పట్టణ నాగరికత. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలైన మెస్పటోమియా, ఈజిప్ట్ నాగరికతలకు సమకాలీనమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జరిగిన తవ్వకాలలో 12 చిన్న ధాన్యాగారాలు 2 వరుసల్లో బయల్పడ్డాయి. ఇక్కడ బయల్పడిన ధాన్యాగారాలు కోట వెలుపల ఉన్నాయి. కోట గోడను ఆనుకుని ఒక గది, నివాస గృహాలు, బహుశా ధాన్యాగారాలలో పనిచేసే శ్రామికుల నివాస గృహాలు అయి ఉండవచ్చు. హరప్పా నాగరికత మొత్తం కాలాన్ని 3 దశలుగా విభజించారు. మొదటిది క్రీస్తు పూర్వం 4000 నుండి 2600. ఈ దశలో కొంత మేరకు నగర ప్రామాణిక మట్టి నిర్మాణాలతో కొనసాగింది. ప్రాథమిక దశలో వ్యాపారం, కళ, చేతి వృత్తులు వంటివి కొనసాగాయి. రెండవ
దశ క్రీస్తు పూర్వం 2600 నుండి 1900 ఈ దశలో కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు చేశారు. పటిష్టమైన నగర నిర్మాణాలను సాగించారు. విదేశీ వాణిజ్యం, వివిధ చేతి వృత్తులు అమలయ్యాయి. తుది దశ క్రీస్తు పూర్వం 1900 నుండి 1750 ఈ దశలో నాగరికత అంతం కావడం ప్రారంభమైంది. వ్యాపారం అంతరించింది. అమ్మ తల్లి నటరాజ విగ్రహాలు బయల్పడినవి. మూపురం గల ఎద్దు ముద్రిక ఇక్కడ లభించింది. మూపురం గల ఎద్దు ముద్రిక చెక్క శవపేటికలో శరీరాన్ని పెట్టినట్లు ఆనవాళ్లు. ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించిన వృత్తాకారపు వేదికలు, మట్టి ఇటుకలతో నిర్మించిన ద్వార ప్రాంగణ మరియు రక్షణ గోడ, తూనికలు, కొలతలకు సంబంధించిన ఆధారాలు, కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు, పాము ముద్రికలకు సంబంధించిన ఆధారాలు, కాంస్యంతో తయారు చేయబడిన కొలబద్ద రాతితో అతి చక్కగా మలచిన నటరాజ విగ్రహం లభించాయి. ఇక రెండవది మొహంజోదారో. మొహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. సింధు నది తీరాన లార్కానా జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. ఆర్డి బెనర్జీ క్రీస్తు శకం 1922లో దీనిని ఆవిష్కరించారు. తవ్వకాల్లో బయల్పడ్డ అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం మొహంజోదారోకు సంబంధించిన తవ్వకాల్లో బయటపడిన మరొక ఆసక్తికరమైన అంశం ఈ నగరం 9 పొరలతో కూడి ఉండటం. 1770 మీటర్ల పొడవు, 553 మీటర్ల వెడల్పు ఉన్న ఒక పెద్ద కోటగోడ శిథిలాలు కనిపించాయి. ఈ కోట లోపల అనేక భవనాల జాడలు కనిపించాయి. అందులో ముఖ్యమైనవి అతి పెద్ద స్నానవాటిక. ఇది గొప్ప నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. ఇది 11.88 7.01 వెడల్పు, 2.4 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. ఈ స్నానవాటిక నిర్మాణంలో కాల్చిన ఇటుకలను వాడారు. అడుగు భాగంలో జిప్సంను ఉపయోగించడం వల్ల నీరు ఇంకిపోకుండా ఉండేది. మతపరమైన ఉత్సవాలలో ఈ స్నానవాటికను ఉపయోగించేవారు. ఇంకా ఆ కోట లోపల అతిపెద్ద ధాన్యాగారము, విద్యాలయ భవనాలు, అసెంబ్లీ హాళ్లు వంటి కట్టడాలు పోలిన శిథిలాలు కూడా దర్శనమిచ్చాయి. లోతట్టు నగరంలో కనుగొన్న పెద్ద భవనాన్ని వీలర్ దేవాలయంగా పేర్కొన్నారు. ఈ భవనంలో 2 వరుసల మెట్లు ఒక వేదిక వైపు దారితీస్తున్నాయి. ఆ వేదికపై అరుదైన నర్తకి పశుపతి దేవుని విగ్రహాలు బయల్పడినవి. మొహంజోదారోలోనే వస్త్రం, ఆనవాళ్లు, ఎద్దు ముద్రిక, మొంగోలాయిడ్ పుర్రె, టెర్రాకోట ఎడ్లబండి, రాగి గొడ్డళ్లు కూడా బయల్పడ్డాయి. సింధు లోయ నాగరికతను తెలియజేస్తూ కొంతమంది ప్రముఖులు గ్రంథాలు రచించారు. అందులో ముఖ్యమైన గ్రంథాలు రచయితలు సర్ జాన్ మార్షల్ రచించిన మొహంజోదారో సింధు నాగరికత, మార్టిమర్ వీలన్ రచించిన సింధు నాగరికత, రేమండ్ అండ్ ఆల్చిన్ రచించిన భారతీయ నాగరికతావిర్భావం, హెచ్.డి. సంకాలియా రచించిన చరిత్రపూర్వ భారతదేశం, స్టూవర్ట్ స్పిగాట్ రచించిన చరిత్రపూర్వ భారతదేశం, వాల్టర్ పేర్ సర్వీస్ రచించిన ప్రాచీన భారతదేశం మూలాలు, బి అండ్ ఆర్ ఆల్చిన్ రచించిన భారత్ లోను పాకిస్తాన్ లోను నాగరికత వికాసం, సిఆర్ రావు రచించిన లోథాల్ సింధు నాగరికత, బి సుబ్బారావు రచించిన భారత వ్యక్తిత్వం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.